స్టార్ట్ చేద్దామా? ఏంటి అంత సైలెంట్ ఉన్నారు అందరూ? లాస్ట్ క్లాస్ అన్నా? స్లీపింగ్ మోడా? పోనీ స్లీపింగ్ మోడ్ నుంచి బయటకు రావాలంటే ఏం చేస్తే వస్తుంది? పడుకుంటే వస్తుందా? పోనీ అది కాకుండా ఏం చేస్తే వస్తుంది? కాస్టింగ్ చేస్తే స్లీపింగ్ మోడ్ ఇంకా ఎక్కువ వస్తుంది. అది నాకు క్లారిటీ ఉంది. అది ఈ టైంలో చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, డౌట్ లేదు. పోనీ ఏదో ఒక యాక్టివిటీ చెప్పండి, చేద్దాం కావాలంటే. స్టోరీనా? సంతోష్ ఏం చేద్దాం చెప్పు. పాటలు పాడతావా? వింటావా? పాడితే వింటావా? ఫస్ట్ ఒకసారి ట్రైల్ చేసి చూపించి ఎలా పాడాలి. మేము ట్రై చేస్తాం అందరూ. నిజం చెప్పు, పాడావు ఎప్పుడైనా? పాడతాడా? మరొకసారి ట్రై చేయరా ఇక్కడ. మేమేమో అనుకోము, ఎలా ఉన్నా ఏమనుకోము. ఎవరైనా ట్రై చేస్తారా? ఉన్నారా సింగర్స్ ఎవరైనా? ఎవరు లేరా సింగర్స్? శ్రీకాంతా? మరి ఎవరు ట్రై చేస్తారు? పోనీ మీరు వేరే యాక్టివిటీ చెప్పండి, ఏం చేద్దాం. సింగింగ్ వద్దులే, వేరే యాక్టివిటీ చెప్పండి. ఏ గేమ్స్? అంతాక్షరేనా? అందులో కూడా అవే కదా మరి. అందులో కూడా అవే పాటలే కదా. ఇలా కాకుండా సిన్సియర్గా ఒక గేమ్ ఆడదామా? నెక్స్ట్ 1 అవర్ నేను చెప్తా చేయాలి. చేస్తారా? వద్దా? పోనీ మీరు చెప్పింది నేను చేస్తాను. ఇది ఓకేనా? బట్ మీరు ఏం చెప్పాలో నేనే చెప్తాను, మీరు అదే చెప్పాలి. ట్రై చేద్దామా? ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఏదైనా ఓకే. ఆప్షన్ 1 నేనేం చెప్తా అది చేయాలి. ఆప్షన్ 2 మీరేం చెప్తా అది నేను చేస్తాను. కానీ కండిషన్ అప్లైడ్. మీరేం చెప్పాలో నేనే చెప్తాను. ఏది చేద్దాం మరి? కాస్టింగ్ చేద్దాం ఊరికే. ఇది పర్ఫెక్ట్ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 7 స్టార్ట్ చేయండి. ఉదయం స్టార్ట్ చేయండి, రోజు చేద్దాం. డైలీ ఒక క్వశ్చన్ వదలాలి కదా. ఒక ఆనిముత్యం లాంటి క్వశ్చన్ డైలీ ఒకటి ఉండాలన్నాం కదా. ఈజీ క్వశ్చన్స్ ఎలాగో ఉన్నాయి, అన్ని ఈజీ చేస్తే ఒకే రోజులో అయిపోతాయి. డైలీ ఒక టఫ్ క్వశ్చన్, ఒక ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. టఫ్ అని కూడా కాదు, లెంతీ క్వశ్చన్స్ అంతే, అంతకు మించి ఏం లేదు. ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 7 ఫస్ట్ చదవండి.
అర్థమైంది ఏమైనా క్వశ్చన్? మేక్ ఆర్ బై డిసిషనా? మేక్ ఆర్ బై డిసిషన్ కాదు, ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళే, మేక్ చేస్తున్నామా బై చేస్తున్నామా అన్నది. 3 ఆప్షన్స్లో ఏది బెటర్ చెప్పాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక కండిషన్ ఉందా, ఎగ్జిస్టింగ్ ఒక డేటా ఉంది. సో ఒకసారి చదుదాం ఎందుకని మంచిది క్వశ్చన్. టీటీడీ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ ఏ సింగిల్ ప్రోడక్ట్ యాజ్ ఏ నార్మల్ వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ 8,000 యూనిట్స్ పర్ యానం. సో ఇయర్లీ 8,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారంట. ది సేల్స్ మేనేజర్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఏ సేల్స్ ఆఫ్ 10,000 యూనిట్స్ ఫర్ ద ఇయర్ 21-22 అట్ ఏ ప్రైస్ ఆఫ్ 250 పర్ యూనిట్. యాజ్ ఆఫ్ నో కెపాసిటీ ఎంత? ప్రజెంట్ కెపాసిటీ ఎంత? ఎంతకి ఇంక్రీజ్ చేయాలని చూస్తారు ఇప్పుడు? 10,000కి. ఓకే, ప్రజెంట్ ఇచ్చిన డేటా మొత్తం రిలేటెడ్ టు 8,000 యూనిట్స్కి సంబంధించిన డేటా ఇచ్చారు. ఏవి ఇచ్చారు? సేల్స్ ఇచ్చారు, సమ్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు, అందులో ఫిక్స్డ్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కూడా ఉన్నాయి, ప్రాఫిట్ ఇచ్చేశారు. బట్ గుర్తుపెట్టుకోండి, అమౌంట్ ఈజ్ ఇన్ ల్యాక్స్. ఇచ్చిన డేటా మొత్తం ల్యాక్స్లో ఉన్నట్టు. ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్, మీట్ ద సేల్స్ డిమాండ్, 2 ప్రపోజల్స్ హ్యావ్ బీన్ పుట్ ఫార్వర్డ్ యాజ్ అండర్. సింపుల్గా 8,000 యూనిట్స్ ఉన్న కెపాసిటీని 10,000 యూనిట్స్కి ఇంక్రీజ్ చేయాలంటే 2 ప్రపోజల్స్ వచ్చాయంట. ఫస్ట్ వన్ ఏంటి? సబ్ కాంట్రాక్టింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ 2,000 యూనిట్స్ అట్ రేట్ ఆఫ్ 225 పర్ యూనిట్. సింపుల్గా మీరు ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయొద్దు, మీరు 8,000 యూనిట్స్ మీరే ప్రొడ్యూస్ చేయండి, 2,000 యూనిట్స్ని బయట నుంచి తీసుకొని రావాలి. ఈచ్ వన్ ఎంత? 225 రూపీస్ కాస్ట్ అవుతుంది ఈచ్ యూనిట్. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఇన్స్టాలింగ్ ద అడిషనల్ మిషన్ విచ్ విల్ ఎంటైల్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. అంటే అడిషనల్ మిషన్, కొత్త కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ మిషన్ 2 lakhs, లైఫ్ ఇస్ 20 years, రిక్రూట్మెంట్ ఆఫ్ 10 workers ఇంక్లూడింగ్ డైరెక్ట్ వర్కర్స్ ఆపరేట్ టు మెషిన్ అట్ వేజ్ రేట్ ఆఫ్ 500 పర్ మంత్. గుర్తుపెట్టుకోండి, పర్ మంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నది పర్ ఇయర్కి, పర్ యానం. యాడ్ 25% టువార్డ్స్ ఎంప్లాయీ బెనిఫిట్, నథింగ్ బట్ 25% యాజ్ ఎ బోనస్ గానో ఏదో ఇవ్వాలి ఎంప్లాయీ బెనిఫిట్ కోసం. నన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ వర్కర్స్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ దిస్ పర్పస్, నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ వర్కర్స్కి ఈ 25% అడిషనల్ ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళని యూజ్ చేసుకోవట్లేదు కదా ఈ మిషన్ పర్పస్ కోసం. సి అంటే నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ మిషన్ ఈస్ 15% పర్ యానం. సో ఇంట్రెస్ట్ కూడా పడుతుంది సెకండ్ ఆప్షన్లో. ది ఫాలోయింగ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ విల్ బి రిక్వైర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బోత్ ఆల్టర్నేటివ్. మీరు ఏ ఆల్టర్నేటివ్ యూజ్ చేసినా సరే ఎక్స్ట్రాగా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 10,000 అవుతుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 20,000 అవుతుంది. సింపుల్గా ఏమని చెప్పారు? 8,000 యూనిట్స్ దగ్గర కాస్ట్లు అన్ని డిరైవ్ చేశారు. సెకండ్ కేసు ఏం చెప్పారు? 8,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయండి, 2,000 యూనిట్స్ బయట నుంచి పర్చేస్ చేయండి. అలాంటప్పుడు మీకు వేరియబుల్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? సో ఆల్మోస్ట్ అదే డేటా ఉంటుంది, కాకపోతే ఈ 2,000 యూనిట్స్ని 225 రూపీస్ పెట్టి కొనాలి, అదొక పాయింట్. అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ కాస్ట్ ఇవి రెండు ఇంక్రీజ్ అవుతాయి కదా, కింద అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. మీరు కేస్ 2లో కూడా ఇంక్రీజ్ అవుతాయి అవి, కరెక్టా? ఇంకా ఫైనల్ ఆప్షన్ ఏముంది? కొత్తగా ఇంకొక మిషన్ తీసుకొని రావాలి, దానికి సంబంధించి వేజెస్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంటర్నల్గా ఎంప్లాయిడ్గా ఇంకో మీనింగ్ కూడా చెప్తున్నాడు, డిప్రిషియేషన్ కూడా పే చేయాలి, నథింగ్ బట్ డిప్రిషియేషన్ కూడా చార్జ్ చేయాలి. దేంట్లో కవర్ అవుతుంది డిప్రిషియేషన్? వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా? మరి ఇక్కడ పే చేసే 15% ఇంట్రెస్ట్ వేరియబులా? ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తారు మీరు నార్మల్గా? థియరిటికల్గా, ప్రాక్టికల్ కాదు, థియరిటికల్గా నార్మల్గా ఎలా పే చేస్తాం ఇంట్రెస్ట్? 15% ఆన్ సమ్ ఫిక్స్డ్ అమౌంట్. ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఎంత ఇక్కడ? 2 lakh. 2 lakh మీద 15% ఎవ్రీ ఇయర్ అంతే కదా పే చేసేది. ఫిక్స్డా చేంజ్ అవుతుంది అప్పుడు? అది ఫిక్స్డ్. తర్వాత 10 మెంబర్స్ వర్కర్స్ని హైర్ చేస్తున్నాం, దాని 500 రూపీస్ పర్ మంత్ అవుతుంది, అంటే పర్ యానం ఎంత అవుతుంది? 5,000 ఒక పర్సన్కి, కరెక్టా? అంతే కదా. 10 వర్కర్స్కి 5,000 రూపీస్ పర్ యానం అవుతుంది. మరి దాంతోపాటు 25% ఏం చేయాలి? బోనస్ పే చేయాలి. సో 5,000 ప్లస్ 25%, ఐ థింక్ 625 సో 6,250 రూపీసా? అంతే కదా. 6,250 రూపీస్ బోనస్ వేజెస్గా పే చేయాలి. మరి వేజెస్ ఎక్కడ వస్తుంది? వేరియబులా ఫిక్స్డా?
వేరియబుల్. సింపుల్గా ఏం చేయాలి, 3 కాలమ్స్ వేసి ఎగ్జిస్టింగ్, ప్రపోజల్ 1, ప్రపోజల్ 2 3 కాలమ్స్లను ఏ కాస్ట్ లింకర్ అవుతారో మనం చూపించాలి. ప్రాఫిట్ ఏది ఎక్కువ వస్తే అదే అడ్వైజబుల్. ట్రై చేస్తారు ఒకసారి. సేల్స్ వాల్యూ తెలుసా, ఎక్స్పెన్సెస్ తెలుసు కదా, ఎక్స్పెన్సెస్ ఏ చేంజెస్ వస్తాయి తెలుసు కదా, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో కూడా ఏ చేంజెస్ వస్తాయి తెలుసు కదా. అన్నీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయండి, నూనె చూద్దాం, రఫ్గా ట్రై చేయండి ఒకసారి. రఫ్గా ట్రై చేయండి ఒకసారి.
గ్యాస్ రావట్లేదా? లాస్ట్ 2 minutes కంప్లీట్ చేసేంత త్వరగా. సరే గైస్, నేను చెప్తాను రాయండి, ట్రై చేయండి చూద్దాం. నేను చెప్తాను రాయండి. స్టేట్మెంట్ షోయింగ్, ఐ హోప్ ట్రై చేస్తారా అనుకుంటున్నా. అట్లీస్ట్ 1 కేసు, బోత్ కేసెస్ కాకుండా అట్లీస్ట్ 1 కేస్. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్. Statement showing calculation of profit under different scenarios or different proposals. Statement showing calculation of profit under different scenarios or different proposals. So ఎన్ని కాలమ్స్ వస్తాయి? 4 కాలమ్స్. పర్టికులర్స్ ఒకటి, ఎగ్జిస్టింగ్ డేటా ఒకటి, ప్రపోజల్ 1, ప్రపోజల్ 2. particulars, existing data, proposal 1, proposal 2. Proposal 1, proposal 2. సరే, ఎగ్జిస్టింగ్ డేటా క్వశ్చన్లో ఇచ్చేసారు కదా, ఆ డేటా రాస్తాను. ఫస్ట్ సేల్స్ 20 lakh ప్లస్ పైన ల్యాక్స్ అని పెట్టండి, జస్ట్ 20 అని పెట్టండి. స్టేట్మెంట్ షోయింగ్ అని రాశారు కదా, ఇన్ ల్యాక్స్ అని పెట్టండి అక్కడ వాల్యూ, ఇన్ ల్యాక్స్. సో సేల్ వాల్యూ ఎంత? 20. సేల్ వాల్యూ 20. వేరియబుల్ కాస్ట్లో ఫస్ట్ రా మెటీరియల్ 12, రా మెటీరియల్ 12, వేజెస్, డైరెక్ట్ వేజెస్ 3, direct wages 3, sorry, works overheads ఎంత వస్తుంది? 1.4 into 50%, 0.7, అంతే కదా, 0.7. అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ ఆల్ ఆర్ ఫిక్స్డ్ కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ 80% ఫిక్స్డ్ అంటే వేరియబుల్ ఎంత? 0.2. 0.2 కూడా రాసేయండి. ఒక 2-3 లైన్స్ గ్యాప్ వదలండి, ఎందుకంటే మనకు వేరే ప్రపోజల్స్లో వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయి కదా, ఇంకా రాసుకోవడానికి వస్తుంది. 2-3 లైన్స్ గ్యాప్ వదిలి కాంట్రిబ్యూషన్ రాసేయండి. కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? కాంట్రిబ్యూషన్ అక్కడికి 4.1 రాసేయండి. కాంట్రిబ్యూషన్ 4.1. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్, లెస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏదేది ఉంది? వర్క్స్ ఓవర్హెడ్ 50% ఉంది, నథింగ్ బట్ 0.7. అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ ప్లస్ 0.6, ఇక్కడ 0.2. ఓవరాల్గా
2.1 is the overall fixed cost. సపరేట్గా రాయండి, ఎందుకైనా మంచిది ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పేసి. ఏది ఫస్ట్ వర్క్స్ ఓవర్ హెడ్ 0.7, వర్క్స్ ఓవర్ హెడ్ 0.7, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ 0.6, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ 0.6, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ 0.2. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ 0.2. సో ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేసే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2 వచ్చిందా? ఇది ఎగ్జిస్టింగ్ డేటా, మనకున్న డేటానే రాసాం అంతే. ఇప్పుడు ప్రపోజల్ 1ని బేస్ చేసుకుని మనం చేంజెస్ చేయాలి కొన్ని. ప్రపోజల్ 1 ఏం చెప్తున్నారు? సబ్ కాంట్రాక్టింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ 20,000 యూనిట్స్, సారీ 2,000 యూనిట్స్. నార్మల్గా మనం 2,000 యూనిట్స్ని బయట నుంచి కొంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాలో ఏదైనా చేంజ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎగ్జిస్టింగ్ డేటా ఎన్ని యూనిట్స్కి? 8,000 యూనిట్స్కి. అంటే ఇప్పుడు ప్రపోజల్ 1లో కూడా ఏమవుతుంది? 8,000 యూనిట్స్ సంబంధించిన డేటా సేమ్ డేటా ఉంటుంది, కాకపోతే ఎక్స్ట్రా ఏమొస్తుంది? పర్చేస్ చేస్తున్నాం కదా, పర్చేజ్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 2,000 యూనిట్స్ ఇంటూ 225 ఎక్స్ట్రా అవుతుంది, కరెక్టా? అట్ ద సేమ్ టైం సేల్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా. సేల్ ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తాం ఇప్పుడు? 10,000. 10,000 ఇంటూ 25, సో 25 వస్తుంది, కరెక్టా? 250 కదా, 250. సో 10,000 ఇంటూ 250 అంటే ఎంత? 2,50,000. 25 ఎస్ 25 lakh. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది సేల్స్లో? 25. సో రాసేయండి 25. క్యాలిక్యులేషన్ రాసుకుని కావాలంటే 10,000 ఇంటూ 25. ప్రపోజల్ 1లో మనం సేల్ చేస్తున్నది 10,000 యూనిట్స్. 10,000 యూనిట్స్ ఇంటూ 250, నార్మల్గా 25 lakhs వస్తుంది. ఆల్రెడీ ల్యాక్స్ అని పైన మెన్షన్ చేశాం కాబట్టి 25 వస్తుంది. లేబర్ వేరియబుల్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతాయా? వేరియబుల్ కాస్ట్ మనం ఎన్ని యూనిట్స్కి మాత్రమే ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తాము? 8,000 యూనిట్సే కదా, కాబట్టి అన్నీ అలాగే రాసేయండి. కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయొద్దు, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే చేయండి. వేరియబుల్ కాస్ట్లు కేస్ 1లో ఉన్నావు అలాగే రాసేయండి, నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ డేటాలో ఉన్నావు అలాగే రాసేయండి. మరి ప్రపోజల్ 1లో మనం ఎక్స్ట్రాగా ఇంకర్ అయ్యే వేరియబుల్ కాస్ట్ ఏది? 2,000 యూనిట్స్ బయట నుంచి కొంటాం కదా, సో అది వేరియబుల్ కాస్టే కదా. 2,000 ఇంటూ 225 రూపీస్ ఈచ్ వన్, రైట్? 4 lakh. 4,50,000 అంటే 4.5 అంతే కదా. సో ఎక్స్ట్రా ఏం రాస్తారు? పర్చేజ్ ఆఫ్ యూనిట్స్, పర్చేజ్ ఆఫ్ 2,000 యూనిట్స్. వేరియబుల్ వేరియబుల్ కాస్ట్లోనే పర్టికులర్స్లో పర్చేజ్ ఆఫ్ 2,000 యూనిట్స్ 4.5 రూపీస్. ఎలా వచ్చింది అది? 2,000 ఇంటూ 2,000 ఇంటూ 225, ఓవరాల్గా 4,50,000, నథింగ్ బట్ 4.5. ఇంకా ఏమైనా వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయా? లేవు. సో కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసేయండి. 4.6. మరి ఫిక్స్డ్ కాస్ట్లో చేంజెస్ ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకంటే బోత్ కేసెస్లో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రపోజల్ 2లో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ దగ్గర ఎంత యాడ్ చేయాలి? 20,000 యాడ్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దగ్గర 20,000 యాడ్ చేయాలి. 20,000 అంటే ఎంత యాడ్ చేయాలి అక్కడ? 20,000 డివైడ్ బై 1 lakh, 0.02. 02నా 0.2నా? 0.2 యాడ్ చేయండి. ఏదానికి? అడ్మినిస్ట్రేషన్కి. ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ఎంత? 0.6, ఇప్పుడు ఎంత అవుతుంది? 0.8. సేమ్ అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. గైస్ అడ్మినిస్ట్రేషన్ 10,000 కదా, 10,000 డివైడ్ బై 1 lakh, అప్పుడు 0.1 కదా. 0.1 యాడ్ చేయండి దానికి అడ్మినిస్ట్రేషన్కి. అడ్మినిస్ట్రేషన్ 10,000 కాబట్టి 0.1 యాడ్ చేయండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి 0.2 యాడ్ చేయండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇంతకుముందు 0.2 ఉందా, ప్లస్ ఇప్పుడు 0.2, ఓవరాల్ 0.4. ఏదైనా కన్ఫ్యూజనా? షూర్ కదా?
ఎంత వస్తుంది ప్రాఫిట్? ఫిక్స్డ్ కాస్ట్ 2 చేంజ్ అవుతాయి. ఎంత వస్తుంది? 2.2 అంట కాదా? ఎంత వచ్చింది మీకు? ప్రాఫిట్ ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి. ఫిక్స్డ్ కాస్ట్లో 0.3 యాడ్ చేయండి అంతే. ఓవరాల్గా 2.2. మీకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగో చెప్పేసేయండి. రాంగ్ అయితే మిగతా వాళ్ళతో క్లారిఫై క్వశ్చన్ వస్తుంది కదా. అందరూ నాది రైటా కాదు, నాది రైటా కదా అని ఆలోచిస్తారు. ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. చెప్పండి, ఏం కాదు. ఓకేనా? సో ప్రపోజల్ 1లో 2.2 వస్తుంది. అంటే ఎంత ప్రాఫిట్? ఎంత? 2,20,000. మామూలు ఎగ్జిస్టింగ్ డేటా 2 lakhs వస్తుంది. కాబట్టి ఇది అడ్వైజబులే కదా యాజ్ ఆఫ్ నో అయితే, రెండింటితో కంపేర్ చేస్తే. థర్డ్ కేసు కూడా చూద్దాం. అంటే ప్రపోజల్ 2. ప్రపోజల్ 2లో సేల్ వాల్యూ ఎంత? 25 lakhs. 10,000 units into 250 rupees. సో 10 lakh rupees. సారీ 25 lakh రాసేయండి. అది 25. సేల్ వాల్యూ 25. ఒక్కసారి ప్రపోజల్ 2 ఇంకోసారి చదవండి. ఏవేవి చేంజ్ అవుతున్నాయి ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. కాస్ట్ ఆఫ్ మిషన్ నథింగ్ బట్ డిప్రిషియేషన్ ఇంక్రీజ్ అవుతుంది. కరెక్టా? 2.8 అంట. కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? ఫస్ట్ 4.6. ఇంతకుముందు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? 2.1కి ఇప్పుడు 0.3 యాడ్ అవుతుంది. 2.4. 4.6 మైనస్ 2.4 2.2. కరెక్టే కదా? కాంట్రిబ్యూషన్ 4.6. ఇప్పుడు 2.4 లెస్ చేస్తాం. 2.2. ఇద్దరికి అదే వచ్చింది వాల్యూ. ఒక్కసారి చూసుకోండి, ఎక్కడో మిస్టేక్ చేస్తుంటారు. సరే ఒకసారి చూడండి. ఇది ప్రపోజల్ 3, ప్రపోజల్ 2. ఏ కాస్ట్ లింక్ అవుతుంది మనం ఎక్స్ట్రాగా? కాస్ట్ ఆఫ్ మిషన్ అంటే డిప్రిషియేషన్ వస్తుందా? నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ 10 workers అంటే వేరియబుల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది, లేబర్ కాస్ట్. దాంతో పాటు ఇంట్రెస్ట్ నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుంది. కరెక్టా? ఓవరాల్ గా 2 ఫిక్స్డ్ కాస్ట్లు చేంజ్ అవుతాయి, 1 వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు ఏమైనా చేంజ్ అయి ఉన్నాయా ఒకసారి బాగా ఆలోచించండి. ఇక్కడ ఓన్ ఎక్స్పెన్షన్ మనం ఇంతకు ముందు కేసులో 2,000 units బయట కొన్నాం. ఇప్పుడు 2,000 కూడా బయట కొనట్లేదు, మనమే చేస్తున్నాం. అంటే ఏ కాస్ట్లు ఇంక్రీజ్ అవుతాయి? వేరియబుల్ కాస్ట్లు అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అవునా కదా? ఇంతకుముందు వేరియబుల్ కాస్ట్లు ఏ డేటాకి సంబంధించింది? 8,000. ఇప్పుడు 10,000. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 8,000 డేటా అలాగే రాసేద్దాం. ఏవైతే యాడ్ ఆన్ చేయాలో అవి సపరేట్గా యాడ్ చేద్దాం. అంతే కదా? ఫస్ట్ మెటీరియల్ యాడ్ చేసేయండి. మెటీరియల్ ఎంత? ఫస్ట్ సేల్స్ రాసేయండి. 25 రాసేసారా? మెటీరియల్ 12 అయితే 10కి ఎంత అవుతుంది? 12 lakh rupees ఫర్ 8,000 units అయితే 10,000 rupeesకి ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేయడం తెలుసా? 12 divided by 8 into 10 15. అది రాసేయండి. వేజెస్ చేంజ్ అవ్వవా? వేజెస్ అవుతాయి, కానీ స్పెసిఫిక్ పాయింట్ ఉంది కాబట్టి సపరేట్గా రాద్దాం. మనకి రివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది కదా, అది సపరేట్ రాద్దాం. ఫస్ట్ వేజెస్ 3 అలాగే రాసేయండి. చేంజ్ చేయాలి, మనం గుర్తుపెట్టుకోండి. వేజెస్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ వర్క్స్ ఓవర్ హెడ్స్ చేంజ్ అవుతుందా అవదా? 0.7 ఫర్ 8,000 units. దెన్ హౌ మచ్ ఫర్ 10,000? 87,500 మీన్స్ 0.875. అంతే కదా? 0.875. 0.875. అడ్మినిస్ట్రేషన్ వస్తుందా? రాదు. సెల్లింగ్ 0.2 ఉంది. ఇప్పుడు 0.2 అనేది 8,000 unitsకి అయితే 10,000 unitsకి ఎంత? 0.25. 0.25. ఇప్పుడు స్పెసిఫిక్గా సెకండ్ ప్రపోజల్లో ఇంకర్ అయ్యే అడ్మినిస్ట్రేషన్ వేరియబుల్ ఎక్స్పెన్స్ ఏవి? వేజెస్కి సంబంధించి ఒకటి ఉంది. కరెక్టా? సో అడిషనల్ వేజెస్ అని రాయండి. పర్టికులర్స్లో అడిషనల్ వేజెస్.
పర్టికులర్స్లో అడిషనల్ వేజెస్ ఎలా వస్తుంది మనకు? అడిషనల్ వేజెస్ 10 వర్కర్స్ని అపాయింట్ చేస్తున్నారు, 5,000 per month. సో 10 into 500 into 12 ఎంత వస్తుంది ఓవరాల్ కాస్ట్? అది 5,000. 12 monthsకి 60,000 ప్లస్ 25%, 75,000. మరి మనం ల్యాక్స్లో రాయాలంటే 0.75 ఎలా వస్తుంది? అది ఎవరైనా చెప్తారా? ఆ వాల్యూ ఎలా వస్తుంది? 75,000 డివైడెడ్ బై 1 lakh. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే 75,000 డివైడ్ బై 1 lakh అని రాసామంటే 0.75 వచ్చేస్తుంది. సో క్లియర్? ఇంకా ఏమైనా వేరియబుల్ కాస్ట్ ఉన్నాయి చేంజ్ అయ్యేవి? ఏవి లేవు కదా. సో కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసేయండి. కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసేయండి. 4.3735 375. కాంట్రిబ్యూషన్ వేరియబుల్ 5.125 అంట. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అందరిది అదేనా? సేమ్ వేలో వచ్చింది అందరిది 5.125. ఇంకేమైనా ఉన్నా వేరియబుల్ కాస్ట్ లెస్ చేసాము? లేవు కదా. వేరియబుల్ కాస్ట్ లెస్ చేసాము, ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఫస్ట్ రాయాల్సిన వాల్యూస్ రాసేయండి. ఏదేది? వర్క్స్ ఓవర్ హెడ్స్ ఫస్ట్ కామన్ రాసేద్దాం. కామన్ ఏవేవి? వర్క్స్ ఓవర్ హెడ్ 50% ఉంది కదా, 0.7. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ 0.6 ప్లస్ 0.1 0.7 అంతేనా? సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 1 ప్లస్ 0.2 ప్లస్ 0. ఎంత ఇంక్రీజ్ అయింది? 2 0.4 కాదా? సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఉంది ఇక్కడ? ఇప్పుడు ఫిక్స్ కూడా 0.2 రైట్? 0.2నే కదా. 80% ఫిక్స్డ్ కదా, 0.8. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అయింది? 0.2 యాడ్ చేసేయండి 1. సో ఇప్పుడు ఓవరాల్గా ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా ఇంకా 2 ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి ఎక్స్ట్రాగా. కరెక్టా? పర్టికులర్గా ప్రపోజల్ 3కి సంబంధించి ఏదేది? డిప్రిషియేషన్ ఒకటి, ఇంట్రెస్ట్ ఒకటి. డిప్రిషియేషన్ ఎంత మరి చెప్తారా? వస్తుందా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం? 2 lakhs డివైడ్ బై 20 ఎంత వస్తుంది? 10,000 అంటే ల్యాక్స్లో కన్వర్ట్ చేస్తే 0.1 ఇస్ ద డిప్రిషియేషన్. రాసేయండి. డిప్రిషియేషన్ 0.1. ఇంకొక ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్ ఏది వస్తుంది? ఇంట్రెస్ట్ 2 lakh into 15%, 30,000. నథింగ్ బట్ 0.3 అయిపోయింది. క్యాలిక్యులేట్ ప్రాఫిట్ 2.325. ఎక్కడొచ్చింది క్యాలిక్యులేషన్ మిస్టేక్? సేమ్ వచ్చిందా? నేను కాన్సెప్ట్కి మాత్రమే రెస్పాన్సిబుల్, క్యాలిక్యులేషన్స్కి కాదు. ఒకసారి చూసుకోండి. నార్మల్గా ఎక్కడ పాయింట్ ఉందంటే పాయింట్స్లో మేబీ. క్లియర్? ఏది హైయెస్ట్ ప్రాఫిట్ ఉంది మరి? ప్రపోజల్ 2. అడ్వైస్ చేసేయండి. మరి అడ్వైస్ ఇచ్చేయండి. కామెంట్ అపాన్ ద చాయిస్ ఆఫ్ వన్ ఆఫ్ ది 2 ప్రపోజల్స్. సో కామెంట్ చేయండి. మరి చేస్తారా ఓన్గా? ఈసారి ఓన్గా కామెంట్ చేయండి చూద్దాం. కామెంట్ అంటే తెలుసు కదా, లైక్ షేర్ కామెంటా? ఏనా సార్? ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్, రాలేదా మీకు కూడా? గైస్ ప్రాఫిట్ షోర్ కదా. ఎంత వచ్చింది చెప్పండి? ఫస్ట్ దానికి 2, సెకండ్ దానికి 2.2, థర్డ్ దానికి
2.325 అంట. తనూజ్ వచ్చిందా? సార్ రాసండి. ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు implement the proposal 2. From the above statement, it is advisable to implement the proposal 2 because it provides higher profit, than proposal 1 or compared to proposal 1. It provides higher profit compared to proposal 1. Clear? ఏం డౌట్ ఉందా క్వశ్చన్లో? ఒకసారి చూసుకోండి. సార్ క్వశ్చన్ రివైజ్ చేసేయండి. తేజ ఎక్కడికి వెళ్ళి ఇందాక? నువ్వు గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయావు. సంతోష్ సాంగ్ పాడాడు. ఎలా నువ్వు ప్రతిసారి ఇలా సంతోష్ క్వాలిటీస్ అని మిస్ అయితే ఎలా? నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన డేస్ ఇవన్నీ. మన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ సార్. ఇంకోసారి ఎప్పుడు ఇంకా రారు క్లాస్కి. నువ్వైనా ఈరోజు వచ్చావు. నెక్స్ట్ ఎవరు పాడతారు? శ్రీకాంతా? రూపేష్తో పాడిద్దాం. ఎవరు లేరా సింగర్గా ట్రై చేస్తున్నారు? ఓన్లీ అందరూ సిఎంఏ సిఎల్ఏనా? సింగర్ గాను, డాన్సర్ గాను, హీరో హీరోయిన్ ఎవరు లేరా? క్వశ్చన్ నెంబర్ 10లో ఏమైనా పెండింగ్ ఉన్నాయి చూడండి ఒకసారి. 10 పెండింగ్ ఉందా? ఐ థింక్ 10 పెండింగ్ ఉంది. 10 కన్నా ముందు ఏమైనా ఉన్నాయని చూడండి ఒకసారి. బిఫోర్ 10. మేబీ 10 ఉండాలి. సరే, క్వశ్చన్ నెంబర్ 10 ట్రై చేయండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కూడా చేయాలి. అసలు ఎలా వస్తుంది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్? ఎస్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వాల్యూ ఎలా వస్తుంది? అందరూ చెప్తే కాస్త నాకు కూడా ఉన్న స్లీపింగ్ మోడ్ ఎగిరిపోతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్? షోరా? అయితే చేసేయండి, మీరే తెలుసు కదా, చేసేయండి. మీకు తెలిసినప్పుడు ఇంకా నన్ను ఎందుకు పిలవడం? చేయొచ్చు కదా. $365.99. సారీ, 365.
99 అంతే. ఓకే, ఏముంది ఇక్కడ? సెల్లింగ్ ప్రైస్ 1009.99 వచ్చింది. మెటీరియల్ లెస్ చేయండి, లేబర్ లెస్ చేయండి, వేరియబుల్ ఉన్నాడు కాబట్టి ఇది కూడా లెస్ చేయండి, అంతే కదా. సో మీకు ఆన్సర్ తెలుసు కదా. లెట్ అస్ అజ్యూమ్ మనకి మెయిన్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ 2 మార్క్స్కి ఇస్తాడు. మరి 2 మార్క్స్ వచ్చేలా రాయాలి కదా. చెప్పండి ఏం రాస్తారు? వెయిట్, అజ్యూమ్ ఇప్పుడు సేమ్ మీరు రాశారని నాకు తెలుసు, కాకపోతే ఇప్పుడు నా కోసం ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అనుకుని మరీ ప్రెజెంటేషన్ రాయండి చూద్దాం. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు ఏది రాశారు ఎవరు ఏది రాయలేదో క్లారిటీ వస్తుంది. 2 మార్క్స్ రావాలి కదా. 2 మార్క్స్ ఈజీనా? కాదు కదా. సో 2 మార్క్స్ క్వశ్చన్, హార్డ్లీ 2 మార్క్స్ క్వశ్చన్. 4కి రాలేదు, మరి ఓవర్ అయిపోతుంది. 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ అనుకునే ప్రెజెంటేషన్ అలాగే ఉండాలి. చూద్దాం ఎంతమందికి 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నాలాంటోడైతే డెఫినెట్గా 2 మార్క్స్ రావు. అంటే కరెక్షన్ చేసేది నాలాంటోడైతే డెఫినెట్గా 2 మార్క్స్ ఇవ్వను. చూద్దాం. మార్క్స్ తీసేయాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఎన్ని మిస్టేక్స్ అయినా ఐడెంటిఫై చేయొచ్చు, డెఫినెట్గా ఉంటాయి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీ హెడ్స్ అన్ని పైకి ఎత్తండి. కంప్లీట్ అయ్యాక ఎత్తండి, పర్లేదు. సో 2 మార్క్స్ అనగానే ఎంత శ్రద్ధగా చేస్తున్నారు అందరూ. ఓన్లీ 2 మార్క్స్కే మరి. అయిందా? మరి ఇంతసేపు 2 మార్క్స్కి అయిందా? ఎంత వచ్చింది ఆన్సర్? కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు క్లారిఫై చేయండి. ఈ డేటా రాసారా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని అందరు రాసారా? షోరా? ఆ వేరియబుల్ కాస్ట్లో అన్ని యాడ్ చేసి చూపించారా, సపరేట్ సపరేట్ చూపించారా? సపరేట్ సపరేట్. షోర్. డెఫినెట్గా ప్రాఫిట్ వచ్చిన తర్వాత కింద నోట్ పాయింట్లో ఏముండాలి? ఏముండాలి? ఎంతమంది రాశారు? హ్యాండ్ రైస్ చేయండి. ఏం రాశారు? అదే ఏం రాశారు అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. షోరా?
మరి వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? మన క్వశ్చన్లో ఓన్లీ ఒక వేరియబుల్ కాస్ట్ ఉందా, 3 ఐటమ్స్ ఉన్నాయా? మరి ఆ 3 ఐటమ్స్ వేరియబుల్ కాస్ట్ ఉన్నట్లు చూపించాలి కదా మనం ఫార్ములాలో. టోటల్ వేరియబుల్ కాస్ట్ మీన్స్ టోటల్ వేరియబుల్ కాస్ట్, మనకి పర్ యూనిట్ ఇది. మరి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ లో సపరేట్ గా చూపించాలి 3 ఐటమ్స్ ఉన్నాయని. ఆర్ సింపుల్ గా ఎలా రాయొచ్చు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ డైరెక్ట్ మెటీరియల్ మైనస్ డైరెక్ట్ లేబర్ మైనస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్, అలా అయినా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇదంతా ఓకే, కానీ లాస్ట్ లో ప్రాఫిట్ ఎంత వచ్చిందన్నారు? 3. అక్కడ రూపీ వాల్యూ పెట్టారా పెట్టలేదా? పెట్టారా? షూర్. మరి స్టేట్మెంట్ అంతటికి నేనేం రాశారు? ఇన్కమ్ స్టేట్మెంట్ ఇది. మరి మీరేం రాశారు? స్టేట్మెంట్ ఆఫ్ బ్రతికించారు. 2 మార్క్స్ పక్కా అయితే. కానీ నాకు డౌటే మీరు రాశారన్నది. అది రాశారా? సరే, ఇంకేం 2 మార్క్స్ వచ్చాయి కదా. దెన్ ట్రై ఫర్ 98 మార్క్స్. ఓకే, రిమైనింగ్ 96 అంతే కదా. సరే, క్వశ్చన్ నెంబర్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 11 ట్రై చేయండి. ఇంతకుముందు చేసాం కదా, సేమ్ అలాంటిదే. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దట్ మీకు తెలుసు కదా నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతాయి, ఏవే చేంజ్ అవుతాయి అన్నది. ఫస్ట్ క్వశ్చన్ అదే సెండ్ చేసేద్దాం. సో ఏమంటాడు? జెట్ కంపెనీ మేక్స్ ద ప్రోడక్ట్ ద బ్యూటీ విచ్ హ్యాస్ ద వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ 6 per unit. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చేసాడు. కరెక్టా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చేసాడు. సేలింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చేసాడు 10 per unit. ద బిగినింగ్ ఆఫ్ ది September 2022 దెర్ వాజ్ నో ఓపెనింగ్ ఇన్వెంటరీ అండ్ ద ప్రొడక్షన్ డ్యూరింగ్ ద మంత్ వాస్ 20,000 units. ప్రొడక్షన్ 20,000. ఫిక్స్డ్ కాస్ట్ 45,000. ఫిక్స్డ్ కాస్ట్ ఏమున్నాయి? ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దెర్ వర్ నో వేరియబుల్ మార్కెటింగ్ కాస్ట్. మార్కెటింగ్ కాస్ట్లో వేరియబుల్స్ ఏవీ లేవు. రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ అట్ ఈచ్ ఫాలోయింగ్ సేల్స్ లెవెల్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ అండ్ టోటల్ ప్రాఫిట్ ఫర్ ద September 2022 అండ్ ద కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అండ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ పర్ యూనిట్ యూజింగ్ ద మార్జినల్ కాస్టింగ్ ప్రిన్సిపల్స్. సింపుల్గా ఏ వాడుతున్నాడు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, టోటల్ ప్రాఫిట్ పర్ యూనిట్, నథింగ్ బట్ ప్రాఫిట్ పర్ యూనిట్. ఎన్ని యూనిట్స్ ఉన్నప్పుడు? 10,000, 15,000, 20,000. ఆల్సో క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ 17,000 బ్యూటీస్ అండ్ మేక్ యువర్ అబ్జర్వేషన్స్. 10,000ది క్యాలిక్యులేట్ చేయమన్నాడు, 15,000 క్యాలిక్యులేట్ చేయమన్నాడు, 20,000 క్యాలిక్యులేట్ చేయమన్నాడు, మరి 17,000 కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సపరేట్గా క్యాలిక్యులేట్ చేసే మొదలు 4 స్టేట్మెంట్స్ ఒకే దాంట్లో వేసేసి అయిపోతుంది కదా. చేద్దామా? సో ఒకసారి చూడండి, వెయిట్ ఏమేమి వస్తాయి. మనం ఏవే క్యాలిక్యులేట్ చేయాలి? పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ టోటల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కాకపోతే ప్రతి అంటే నథింగ్ బట్ 10,000 యూనిట్స్ కాలం మెన్షన్ చేస్తారా? అందులో ఎన్ని కాలమ్స్ రావాలి? మరి
2 కాలమ్స్, టోటల్ కాలం ఒకటి, పర్ యూనిట్ కాలం ఒకటి. క్లారిటీ వచ్చిందా? పర్టికులర్స్ ఒకటి, 10,000 యూనిట్స్, 15, 17, 20, టోటల్ 5 కాలమ్స్. నెక్స్ట్ 4 కాలమ్స్, నథింగ్ బట్ ఆ 5 కాలమ్స్లో 4 కాలమ్స్ 2 పార్ట్స్ డివైడ్ అవ్వాలి, సబ్ కాలమ్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఓవరాల్గా 5 కాలమ్స్. ఫస్ట్ కాలం వదిలేసి మిగతా 4 కాలమ్స్ పర్ యూనిట్ కూడా కనుక్కోవాలి కాబట్టి 2 పార్ట్స్గా డివైడ్ చేయండి దాన్ని. టోటల్ కాలం ఒకటి, పర్ యూనిట్ కాలం ఒకటి. ఒకే స్టేట్మెంట్లో అన్నీ అయిపోతాయి కదా, ప్రతిసారి స్టేట్మెంట్లు రాయడం ఎందుకు? ఏం రాస్తారు హెడ్డింగ్ ఇప్పుడు చెప్పండి మీరే. నేను చెప్పను, మీరు చెప్పండి. తెలుసు కదా ఇలాంటివి ఏమి ఎలా రాయాలన్నది. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ అని రాయండి చాలు. అంతేనా? ఫర్ డిఫరెంట్ యూనిట్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయినా మీరు రాయగలగాలి. సింపుల్గా ఏ హెడ్ ఎక్ వద్దనుకుంటే ఇన్కమ్ స్టేట్మెంట్ అంతే అయిపోతుంది, ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఏం రాస్తారు? డ్రా చేశారా? టోటల్ 9 కాలమ్స్, పర్టికులర్స్ ఒకటే పెద్దగా ఉండాలి, మిగతా కాలమ్స్ అన్ని కూడా డివైడ్ చేసేసుకోండి. గైస్ నేను ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా అజ్యూమ్ ఇట్ ఈజ్ ఏ 8 మార్క్స్ క్వశ్చన్, అజ్యూమ్ ఇట్ ఈజ్ ఏ 8 మార్క్స్ క్వశ్చన్. కాంట్రిబ్యూషన్ వరకు మాత్రం క్యాలిక్యులేట్ చేయండి. 8 మార్క్స్ క్వశ్చన్ అని అజంప్షన్ తీసుకొని కాంట్రిబ్యూషన్ వరకు క్యాలిక్యులేట్ చేయండి. డోంట్ గో ఫర్ ఫిక్స్డ్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ దగ్గరికి వెళ్ళదు, ఓన్లీ కాంట్రిబ్యూషన్ వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి. ఆ 2 సబ్ కాలమ్స్ రాసారా? టోటల్ పర్ యూనిట్, టోటల్ పర్ యూనిట్, టోటల్ పర్ యూనిట్ అని. సో నేను మీకు టాస్క్ ఇవ్వడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్న ప్రతిసారి దానికి తగ్గట్టుగా ఏ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయని మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు లేదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అల్టిమేట్గా ప్రజెంటేషన్.
సో ఫస్ట్ పర్టికులర్లో సేల్స్ రాసారా, సేల్ వాల్యూ కింద ఏదైనా ఫార్ములా యూస్ చేస్తారా, యూస్ చేయలేదా, చేశారా చేయలేదా, చేయకపోతే ఎలా చేయాలి కదా. టోటల్ సేల్ వాల్యూ ఎలా వస్తుంది, 10,000 యూనిట్స్ ఇంటూ 10 రైట్. మరి ఆ ఫార్ములా రాయాలా వద్దా, అందుకే కదా చెప్పాను 8 మార్క్స్ అని అజంప్షన్ తీసుకోండి. ప్రజెంటేషన్ అదేగా చెప్తున్నా, రాయండి. స్పేస్ వదలలేదా, ఏం చేద్దాం ఇప్పుడు మరి, గుర్తుండాలి కదా ఏదో ఒకటి తప్పు చేసినట్టు. రాస్తారా, రాయండి. నేను మరీ చెప్తున్నా, ఇట్ ఈజ్ 8 మార్క్స్ ప్రాబ్లం అనుకుని అజంప్షన్ తీసుకొని చేయండి, పర్లేదు రాయండి. మరి రాసిన వాళ్ళు ఓకే, రాయని వాళ్ళు నాకు ఆ ఫార్ములా కనబడాలి. సేల్స్ వాల్యూ ఎలా వచ్చింది తెలియాలి కదా. పోనీ మీకు ఇంకో వే ఆఫ్ ప్రజెంటేషన్ చెప్పిన ఇంకా సింపుల్గా ఉన్నది. సేమ్ ఫార్ములా ఇంకో వేలో ప్రజెంటేషన్ చేయొచ్చు, తెలుసా మీకు. నేను రెండు చెప్తాను, మీకు ఏది కావాలో చేసుకోండి, మీరు మీ ఇష్టం. రెండు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. సింప్లిఫైడ్ వే మీకు ఏది ఈజీ అనిపిస్తే అది మీరు చేయొచ్చు. పోనీ మీరు ఆ టేబుల్ అలాగే పెట్టండి, మీకు ఇంకో టేబుల్ కూడా చూపిస్తాను ఎలా ప్రజెంట్ చేయొచ్చు అన్నది. మనకి క్వశ్చన్లో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ప్రాఫిట్ పర్ యూనిట్, అంతేనా. మీరు ఇంతవరకు చేసింది 4 కాలమ్స్. లెట్స్ సే ఇది పర్టికులర్స్ 10, 20, ఇంకోటి ఏది 10, 15, 17, 20 రైట్. పర్టికులర్స్లో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రాసి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాను. అంటే వాడు అడిగిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వస్తుందా లేదా, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నెక్స్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ దగ్గర ఫార్ములా రాస్తా. వాడికి కావాల్సిన 2 రిక్వైర్మెంట్స్ వచ్చా లేదా, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చింది, టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తాను, ప్రాఫిట్ వచ్చింది. వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ప్రాఫిట్ పర్ యూనిట్ కూడా ఇక్కడ ఐడెంటిఫై చేస్తాను, డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇలా కూడా చేయొచ్చు కదా. ఏది ఈజీ, మీకు రెండిట్లో ఏది కన్వెంట్ అనిపిస్తే చేయండి. బట్ త్వరగా కంప్లీట్ అయ్యేది మాత్రం ఇదే. మరి అది ఎందుకు చేయించారు సార్, ఫస్ట్ రియలైజ్ చేయించాలి కదా. ఆన్సర్ ఒకటే వేలో ఉండదు, చాలా వేస్లో ఉంటాయని. ఇప్పుడు మీరు ఏది ఇష్టం ఈజీ అనిపిస్తే అది చేయండి. బట్ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ వర్క్ మాత్రమే చేయండి, టోటల్ కాంట్రిబ్యూషన్ వర్క్. ఏదైనా చేయండి మీ ఇష్టం. 2 సొల్యూషన్స్ చెప్పాను, ఏ చేస్తారో మీ ఇష్టం. మీరు ఉన్నదాన్ని కూడా స్ట్రైక్ అప్ చేయరు కదా, నాకు బాగా తెలుసు. సరే పోనీ ఫార్ములా రాస్తారు కదా ఎగ్జామ్లో, మెయిన్ ఎగ్జామ్లో రాస్తారు కదా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ రాస్తారా, అది దానికి ఫార్ములా రాయాలి. 2 పాయింట్స్ ఇక్కడే. కాంట్రిబ్యూషన్ నార్మల్గా లెస్ చేస్తే వచ్చేస్తుంది. మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, పర్ యూనిట్ ఇన్ఫర్మేషన్స్ కావాలి కదా, ఆటోమేటిక్గా డివైడ్ బై 1000 యూనిట్స్ వేసుకుంటే వచ్చేస్తుంది. అది 1000, 15,000, 17,000, 20,000 దేనికి సంబంధించిన డేటా దాంది. పర్ యూనిట్ కస్టమర్ క్యాలిక్యులేట్ చేయడం. పర్ యూనిట్ ఎలా వస్తుంది, లెట్స్ సే టోటల్ కాంట్రిబ్యూషన్ ఇస్ 10,000, మరి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వస్తుంది, ఫస్ట్ దానికి 1, 10,000 బై 10,000 యూనిట్స్. పర్ యూనిట్ వాల్యూ ఈజీగా ఫిల్ చేయొచ్చు కదా. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 10,000 యూనిట్స్కి 45,000 అయితే 15,000 యూనిట్స్కి ఎంత అవుతుంది, 10,000 యూనిట్స్కి 45,000 అయితే 15,000 యూనిట్స్కి ఎంత అవుతుంది, ఎంత. కొంతమంది క్యాలిక్యులేటర్లో చేస్తున్నారు అప్పుడే. ఎందుకు, ఫిక్స్డ్ కాస్ట్ కదా, రాసేయండి 45, 45, 45, 45. నేను చెప్పేస్తున్నాను చేయకూడదు, ఆలోచించాలి కదా. మరి ఎగ్జామ్ హాల్లో మన ఫ్రెండ్ చెప్పాడని చేసేదే కష్టం కదా. అలా చెప్పే నాకు ఎవడో ఒకటి ఫౌండేషన్లో చెప్పాడు, వాడు చెప్పిన దానికి ల్యాండ్కి డిప్రిషియేషన్ చేశాను. నేను చెప్పుకోవాలా నా బాధ, ల్యాండ్కి. మన అకౌంట్స్లో పూర్లే అప్పుడు, ఏం ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కదా, తెలియదు. పూర్నప్పుడు ఏం చేస్తాము, కామర్స్ ఫ్రెండ్ ఏం చెప్తే అదే, వాడికి అన్నీ తెలుసు కదా, అంతే. చెప్పామని చేయకూడదు, ఆలోచించాలి ఒకసారి. సరే 45 లెస్ చేస్తారా, టోటల్ ప్రాఫిట్ వస్తుంది కదా. నెగిటివ్ వస్తే లాస్ పర్ యూనిట్, అంతే. నెగిటివ్ వస్తే లాస్ పర్ యూనిట్. క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కదా ప్రాఫిట్ ఆర్ లాస్ అని, 2 వర్డ్స్ అదే పనిగా మెన్షన్ చేశాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్ యూనిట్.
డివైడ్ బై ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేస్తే ప్రాఫిట్ పర్ యూనిట్ లాస్ పర్ యూనిట్ కూడా వచ్చేస్తుంది. క్లియర్? అది ఏమైనా డౌట్ ఉందా? 10,000 దగ్గర ఎంత వచ్చింది పర్ యూనిట్ ప్రాఫిట్ పర్ యూనిట్? ఎంత? 0.5 ఫస్ట్ వన్, లాస్ సెకండ్ వన్ 1 ప్రాఫిటా? థర్డ్ వన్ 1.5 ప్రాఫిట్. ఫస్ట్ వన్ 0.5 లాస్, సెకండ్ వన్ 1 ప్రాఫిట్, థర్డ్ వన్ 1.5 ప్రాఫిట్, ఫోర్త్ వన్ 1.35. ఏంటి ప్రాఫిట్ లాస్? ప్రాఫిట్. ఫస్ట్ వన్ ఒకటే లాస్. సో చెక్ చేసేసుకోండి వాల్యూస్. చేస్తున్నారా? ఇంకా అయిపోయిందా? లాస్ట్ వన్ ఈజీ చేసేద్దాం, మీ టైం వేస్ట్ చేయను. క్వశ్చన్ నెంబర్ 18. ఈజీ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఒకసారి చదివి అసలు ఏ కాన్సెప్టో చెప్పండి. అది క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. మేక్ ఆర్ బై. మేక్ చేయాలా బై చేయాలా చెప్పేసేయండి. మేక్ ఆర్ బై. మేక్ ఆర్ బై డిసిషన్స్లో మనం డిసిషన్ తీసుకోవాలంటే కంపేర్ చేయాల్సిన 2 ఐటమ్స్ ఏంటి? రిలవెంట్ కాస్ట్. ఎప్పుడు బై చేయాలి? అందరిది అనుకోండి, అందరిది రిలవెంట్ కాస్ట్ అని చెప్పి ఆగిపోతారు. ఎప్పుడు బై చేయాలి? రిలవెంట్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దాన్ పర్చేస్ ప్రైస్. ఒకవేళ పర్చేస్ ప్రైస్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు purchase price is less than relevant cost, buy. Relevant cost is greater than purchase price, buy. క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు ఫస్ట్ అక్కడ రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటో ఐడెంటిఫై చేయండి. పర్చేస్ ప్రైస్ ఇచ్చేసాడా? యాజ్ ఎ మేనేజ్మెంట్ అకౌంటెంట్, Bush Radio Company can find that while it costs 12.5 to make the component X, the same is available in the market at 11.5. మనం మేక్ చేస్తే ఎంత అవుతుందంట? వాళ్ళు బయట నుంచి పర్చేస్ చేస్తే. బట్ స్టార్టింగ్లోనే అంతా డిసైడ్ అవ్వకూడదు కదా మనము. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అందుకని ఏం చేయాలి? బుక్ను ఓపెన్ చేసి చదవాలి. ఇప్పుడు చదివితే ఏం తెలుస్తుంది చూడండి డీటెయిల్స్. ఇక్కడ మెటీరియల్, లేబరు, అదర్ వేరియబుల్, డిప్రిషియేషన్ కూడా యాడ్ చేశాడు. మరి బుక్ ఓపెన్ చేసినాక తెలుస్తుంది ఇది 2.5 డిప్రిషియేషన్ ఉన్నది. మరి డిప్రిషియేషన్ అనేది అవాయిడబుల్లా అన్అవాయిడబుల్? అక్కడ అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా? అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా? మరి అన్అవాయిడబుల్ అయితే కన్సిడర్ చేయాలా చేయకూడదా? అలాంటప్పుడు రిలవెంట్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి? రిలవెంట్ కాస్ట్ ఎంత అవుతుంది? 10. ఇక్కడ ఎంత దొరుకుతుంది బయట? మరి ఏం చేయాలి? మరి ఇంతకుముందు మీరు ఆన్సర్ ఏం చెప్పారు? అందుకే బుక్ ఓపెన్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వాట్ వుడ్ బి యువర్ డిసిషన్ ఇఫ్ ద సప్లయర్ ఆఫర్ ద కాంపోనెంట్ అట్ 9.7? ఇప్పుడు 9.7కే సేల్ చేస్తాను అన్నాడు.
బై, అంతే కదా. సరే రాద్దామా. సో డైరెక్ట్గా రిలవెంట్ కాస్ట్ అని రాసేయండి. దేర్ఫోర్ రిలవెంట్ కాస్ట్ ఈక్వల్ టు జస్ట్ ఇవి ఇలాంటి క్వశ్చన్స్ ఎంసీక్యూస్తో అడిగితే అడగచ్చు మీరు దాంట్లో, బట్ కొన్నిసార్లు అడుగుతాడు కాన్సెప్ట్స్లో కూడా. రిలవెంట్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మరి రిలవెంట్ కాస్ట్ ఏదో రాసేయండి వేరియబుల్ కాస్ట్లో 5.5 ప్లస్, నేను ప్రజెంటేషన్ చెప్పట్లేదు, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు కాదు, ఎగ్జామినేషన్లో 5.5 ప్లస్ 3.5 ప్లస్ 1, నథింగ్ బట్ రిలవెంట్ కాస్ట్ ఈస్ 10. సరే మేక్ వర్సెస్ బై డిసిషన్లో డిసిషన్ తీసుకోవాలంటే దేంతో కంపేర్ చేయాలి? పర్చేస్ ప్రైస్. సో రిలవెంట్ కాస్ట్ ఎంత వచ్చింది ఇప్పుడు? 10. గివెన్ దట్ ద పర్చేస్ ప్రైస్ ఈక్వల్ టు 11.5. సో గివెన్ దట్ పర్చేస్ ప్రైస్ ఈక్వల్ టు 11.5. Purchase cost equal to 11.5. In the given case, relevant cost is less than purchase price. In the given case, relevant cost is less than purchase price. So it is advisable to make a buyer, make the product. It is advisable to make the product. Same scenario 2. It is advisable to make the product. Scenario 2. Given that purchase price is 9.7. Nothing but option B. One question lo option B. Given that purchase price is 9.7. And we already know that relevant cost is 10. And we already know that relevant cost is 10. So in the given case, relevant cost is greater than purchase price. ఏమైంది? Relevant cost is greater than purchase price. So it is advisable to buy the product. It is advisable to buy the product. జస్ట్ ఇప్పుడు చెప్పిన నేను కంక్లూజన్ అంతా కూడా జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే. 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఏం యాడ్ చేయాలి చెప్పండి? 4 మార్క్స్ క్వశ్చన్ అయితే అసలు ఏం యాడ్ చేయాలి చెప్పండి? సేమా? ఒకే ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి 4 మార్క్స్ అయితే. సింపుల్గా అసలు మేక్ ఆర్ బై డిసిషన్లో ఎప్పుడు మేక్ చేస్తారు ఎప్పుడు బై చేస్తారని 2 పాయింట్స్ రాయండి. ఇన్ మేక్ ఆర్ బై డిసిషన్స్, ఇఫ్ ద రిలవెంట్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దెన్ పర్చేస్ ప్రైస్, దెన్ ఇట్ ఈస్ మేక్ ఆర్ బై. రిలవెంట్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దెన్ పర్చేస్ ప్రైస్ అయితే బై. సో సేమ్ మేక్ అయితే ఏం రాయాలి? 2 ఈక్వేషన్స్ రాస్తే 4 మార్క్స్ పడతాయి. ఓకేనా? మార్క్స్కి తగ్గట్టుగా మన ఆన్సర్ ఉండాలి, అది రిలైజ్ అవ్వండి ఫస్ట్. ఓకేనా? మార్క్స్కి తగ్గట్టుగా మన ఆన్సర్ ఉండాలి. ఓఎంలో ఒకటి చూపించాను గుర్తుందా? స్టార్టింగ్లో జాబ్ అలొకేషన్ లాస్ట్ ప్రాబ్లం 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. మన వాళ్ళు 10 నిమిషాలు ట్రై చేశారని చెప్పాను దాన్ని. 1 మార్క్లో అవ్వాల్సిందా, 1 మినిట్లో అవ్వాల్సిందాన్ని. సో మార్క్స్ కూడా చూడాలి మీరు ఆల్టర్నేటివ్గా. మార్క్స్ని బేస్ చేసుకునే మనకు మన కంటెంట్ ఎంత అనేది డిపెండ్ అవుతుంది. సో ఇంకేమైనా ఉన్నాయా? క్లియర్? బ్రేక్ తర్వాత చదువుతున్నారా లేదా? ఏం చేస్తారు మరి? సంతోష్ ఏం చేద్దాం? పెండింగ్స్ ఉన్నాయా? సరే మీరు ఏమైనా చేయండి కానీ పెండింగ్ మాత్రం లేకుండా చూసుకోండి, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ వస్తాం మీట్ అవుదాం. బాయ్. టుమారో సంతోష్ ఒక సాంగ్తో రెడీగా ఉండు. పర్లేదు, అయితే సాంగ్ మీరు పాడాలి. ఎవరు పాడతారు సాంగ్ మరి?